ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం ధ్యాన యోగం నుంచి ఈరోజు 28, 29, 30 శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. 28వ శ్లోకం, అన్ని దోషాలకు దూరమైన యోగి నిత్యం బ్రహ్మ సాంగత్యంలో ఆనందమయుడిగా ఉంటాడు. బ్రహ్మస్పర్శ, అనంత స్పర్శ యొక్క అద్భుతమైన అనుభవం. ఇదే మనసు ఆ అనుభవాన్ని పొందుతుంది. దైవం యొక్క స్పర్శ అన్న భాష భక్తులకు బాగా అర్థమవుతుంది. శ్రీకృష్ణుని పాదాలు ఒకసారి తాకినంతనే ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం భక్తులకే తెలుస్తుంది. అత్యంతం సుఖమశ్నుతే, అనంతమైన సుఖానుభూతిలో ఉంటాడు. మంచి రుచికరమైన పదార్థాలతో భోజనం చేస్తే మనం సంతోషపడతాం. సానుభూతి గల మాటలు మనం సంతోషపరుస్తుంది. చాలా సందర్భాల్లో మనం కొద్ది ఆనందాలను పొందుతుంటాం. కానీ సముద్రమంత ఆనందాన్ని పోల్చుకున్నట్లయితే అదే బ్రహ్మం అనబడుతుంది. అనంత సముద్రమంత ఆనందం, ఆ ఆనందాన్ని మనం ఊహించలేము. కానీ ఇది సత్యం. భగవంతుని తెలుసుకున్నప్పుడు శరీరంలోని ప్రతి అణువు ఆ అనంత ఆనందాన్ని అనుభూతి పొందుతుంది. దైవం అనంత ఆనందం అని భగవంతుని పొందిన వారు మనకు తెలియజేశారు. ఆనంద సాగరం అని అంటాం. ఆ అనంత ఆనందంలో నుంచి కొద్దిపాటి మైమరిచే ఆనందాన్ని మనం పొందుతుంటాం. చిన్న ఆనందాలను వదిలి ఆనందానికే నాంది అయిన అనంత ఆనందాన్ని స్పృశించుదాం. తైత్రీయోపనిషత్తు మనం అనుభూతి పొందే ప్రతి చిన్న ఆనందం కూడా ఈ అనంత ఆనందంలోని ఒక భాగమే అని చెబుతుంది. ఈ యోగం బ్రహ్మస్పర్శను కలుగజేస్తుంది. అత్యంత ఆనందాన్ని అనుభవించుదాం. వివిధ రీతుల్లో వేర్వేరుగా ఉన్న ఆనందాలన్నింటినీ కలబోసి పెంచుకుంటూ పోతే కలిగే అనంత ఆనందం అది. 29వ శ్లోకం ఈ విధంగా చెప్తుంది. యోగంతో మనసు ఏకాగ్రంగా ఉంటుంది. సమదృష్టి, అందరినీ ఒకటిగా చూసే దృష్టి. ఆత్మని అన్ని ప్రాణులందు, అన్ని ప్రాణులను ఆత్మయందు చూడడం ఉన్నతమైన దృష్టి అని, అది ప్రతి ఒక్కరూ పొందవలసిందని వేదాంతం బోధిస్తుంది. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని. ఆత్మని అందరియందు, అందరినీ ఆత్మయందు ఈక్షతే చూస్తాడు. యోగయుక్తాత్మ, యోగంను సాధించినవాడు సర్వత్రా సమదర్శన, అన్నిటినీ ఒకటిగా చూస్తాడు. అతనికి ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. ఆత్మ అనంతంగా వ్యాపించి ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొద్ది మాత్రంగా అయినా ఈ బ్రహ్మజ్ఞానం రావాలి. అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ దృఢంగాను నిశ్చలంగాను ఉంటుంది. 30వ శ్లోకం, యహ్ మాం పశ్యతి సర్వత్రా. ఎవరైతే అన్నిటియందు నన్నే చూస్తారో, అవతార పురుషుడు దైవం రెండూ ఒక్కటే, వేరువేరు కాదని, కృష్ణ విష్ణువు ఒక్కరేనని భావిస్తారో, తస్యాహం నా ప్రణశ్యామి, వారిని నేను ఎప్పుడు వదలను. సచమే నా ప్రణశ్యతి, వారు నన్ను ఎప్పుడూ వదలరు అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. తర్వాత శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.